అసెస్మెంట్ తీసుకుంటాం. ఓకే 360 డిగ్రీస్ సైకలాజికల్ అసెస్మెంట్. నార్మల్ బాడీ టెస్టింగ్ కొన్ని టెస్ట్లు ఉంటాయి. మీకు కాల్షియం లెవెల్స్ కానీ మెగ్నీషియం లెవెల్స్ కానీ మీకు నార్మల్ బ్లడ్ ప్రొఫైల్, వెరీ నార్మల్ బ్లడ్ ప్రొఫైల్. కొన్నిసార్లు మీ బాడీలో ఉన్న డెఫిషియన్సీస్ వల్ల కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి సర్టెన్ బిహేవియర్స్. సో వీ టేక్ ఆల్ దట్. మా దగ్గర అయిపోతే మా దగ్గర మేము వి గివ్ థెరపీ, వి గివ్ ఇనఫ్ సపోర్ట్ ఫర్ దెమ్ టు ఓవర్కమ్. ఇఫ్ అది మా దగ్గర మాకు కుదరలేదు అంటే వి రిఫర్ దెమ్ టు అ సైకియాట్రిస్ట్. కొన్ని కేసెస్ లో ఏంటంటే బోత్ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ ఇద్దరు ఉండాలి. మాత్రలు వాడాలి, థెరపీ కూడా తీసుకోవాలి, ఎందుకంటే బెటర్ రికవరీ మైండ్ కి థెరపీ. అంతే కదండి. కొంతమందికి ఎక్కువ ఎఫెక్టివ్ గా ఎక్కువ పని చేయాలంటే రెండు కలిపి తీసుకోవాలి. ఎఫెక్టివ్ ఫాస్టర్ గా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి పర్లే గానీ ఇట్లా పెద్ద పెద్ద వాటికి బోత్ సజెస్ట్ చేస్తాం. అలాగే ఈ మధ్య సొసైటీలోని అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ని ఎంచుకోవడం అనేది అంటే వివాహ వ్యవస్థలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాంతో సంబంధం లేకుండా మల్టిపుల్ పార్ట్నర్స్ ని ఎంచుకోవడం, అలాగే ఎడిక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. సో వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుంది, ఒకవేళ అలవాట్లు ఏవైనా వాళ్ళకు ఉంటే అందులోంచి బయటపడాలి అంటే ఏ విధమైన సైకాలజీ పరంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీగా ఉండదు. పర్వర్షన్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే ఎక్కువ లోన్లీనెస్ ఉన్నప్పుడు, ఓకే ఒక ప్రొడక్టివ్ పని లేనప్పుడు, డే స్కెడ్యూల్ లో ప్రొడక్టివ్ గా నేను చెయ్యాలి సాధించాలి ఆక్యుపైడ్ గా లేనప్పుడు ఏంటంటే వీళ్ళకి రకరకాల ఇట్లా పర్వర్షన్స్ అని డెవలప్ అవుతుంటాయి. సో ఒక ఫ్యామిలీలో ఉండి మాట్లాడడానికి మీకు క్వాలిటీ ఫ్రెండ్స్ ఉండి మీకంటూ ఒక గోల్ ఉండి మీకంటూ కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ఇవి డెవలప్ అవ్వవు. సో కీప్ యువర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి, న్యూట్రిషన్ వాజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్ అలాంటిది. దీస్ ఆర్ ఆల్ బేసిక్. సో ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ అనేవి ఎప్పుడు డేంజరస్. వీళ్ళకి ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్ చేసుకునే వాళ్ళకి అసలు విషయం, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కొన్నాళ్ళకి బ్రెయిన్ కి డిఫరెన్స్ తెలీదు. వీళ్ళు ఒకేసారి మల్టిపుల్ గా చేస్తున్నారు, అది కొన్నాళ్ళకి మైండ్ కి ఏమవుతుంది అంటే చివరికి వాళ్ళు పెళ్లి చేసుకుని ఫ్యూచర్ లో ఒకరితో ఉన్నా వాళ్ళకి సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ రాదు. అది ఫిజికల్ గా అయి ఉండొచ్చు, మెంటల్ గా అయి ఉండొచ్చు. బ్రెయిన్ ఏంటంటే ఆ ఫీలింగ్స్ కి నంబ్ అయిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ గెట్స్ నంబ్, బ్రెయిన్ అండ్ బాడీ గెట్ నంబ్. సో వీళ్ళు ఫ్యూచర్ లో ఒక అమ్మాయిని లవ్ చేసి నిజంగా పెళ్లి చేసుకున్నా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది రాదు. దట్ ఈస్ ద అల్టిమేట్ బ్యాడ్ నెగిటివ్ ఎఫెక్ట్ అన్నమాట. చాలా మందికి తెలీదు. సో అలాంటి వాళ్ళు అందులోంచి బయటపడాలి అంటే మీరు అన్నట్టు ఏదో ఒక గోల్ ఏదో ఎంచుకోవడం, దాంతోపాటు ఎప్పుడు ఖాళీగా ఉండడం ఇలాంటివి అన్నారు కదండి. దాంతోపాటు సైకాలజిస్టుల దగ్గరకు వచ్చి వాళ్ళ హెల్త్ పరంగా కొన్ని ఐడియాస్ లేకపోతే వాళ్ళ థెరపీ తీసుకునే అవకాశం ఉంటుందా అండి? తీసుకుంటే బాగుంటుందా? డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ లో ఉంటే బోత్ ఇద్దరిని సజెస్ట్ చేస్తాం, ఇద్దరు రావాలి. కొన్నిసార్లు ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాం ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు, వాళ్ళకి నచ్చితే. సో ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ పెట్టుకొని దెన్ వి డూ ఇట్ అన్నమాట. కొన్ని సెషన్స్ పడతాయి. ఓకే. యాక్చువల్ గా అలాగే ఇప్పుడు సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేయగానే తెలియకుండానే ఒక రకమైన కంటెంట్ కానీ లేకపోతే అబ్యూజివ్ కంటెంట్ కానీ ఇలాంటిదంతా మనకి డిస్ప్లే అవుతుంటుంది. ఇది పిల్లలలో చాలా మందికి అంటే అప్పుడే యవ్వనంలోకి వస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది అంటే చదువుకునే వ్యక్తుల్లో కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఎవరిలో అయినా ఒక రకమైన అంటే ఒక అట్రాక్షన్ తీసుకుని వచ్చి దానికి ఎడిక్ట్ అయ్యారనుకోండి. సో వాళ్ళు అందులోంచి బయటపడాలంటే ఏం చేయాలి? బయటపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంటల్ లాక్ వేసుకోవాలి. బిలో 18 years అయితే చెక్ ఉండాలి, పేరెంటల్ చెక్, సూపర్విజన్ ఉండాలి. ఇఫ్ పేరెంట్ హెస్ ఫెయిల్ అయితే వాళ్ళకి తెలియకుండా ఏవో వీళ్ళు చేస్తున్నారు అనుకుంటే ఇంకా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉపయోగం ఉండదు. వీలైనంత త్వరలో ఒక కౌన్సిలర్ కానీ ఒక సైకాలజిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్ళాలి. లేదు మేము ఇంట్లో సరిదిద్దుకుంటాం సరి చెప్తామంటే ఒక న్యూట్రల్ గా ఉండే ఒక పెద్ద మనిషి, ఒక కౌన్సిలర్ పాత్ర తీసుకొని తిట్టకుండా కొట్టకుండా వాళ్ళ తాలూకా ఓన్ ప్రలోభాలు చూపించకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి నెగిటివ్ ఎఫెక్ట్స్, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి లీగల్ ఇంప్లికేషన్స్, బేసిక్ లీగల్ నాలెడ్జ్ తెలియాలి పిల్లలకు కూడా. 10th నుంచి 9th నుంచి బేసిక్ లీగల్ నాలెడ్జ్ తెలియాలి. నువ్వు ఏం చేస్తే నువ్వు ఎందులోకి ఎంటర్ అవుతావు అనేది. సో ఇవన్నీ తెలియాలి. లేదంటే దే హ్యావ్ టు గెట్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్. సరే, ఇప్పుడు పిల్లలు అయితే అలాగా, పెద్దవాళ్ళు అనుకోండి అంటే అన్ని మెచ్యూరిటీ ఉండి ఒక జాబ్ చేసే వాళ్ళు, సో వాళ్ళు అందులో నుంచి బయటపడాలంటే ఏం చేస్తే మంచిది? 30 ఏళ్ల తర్వాత ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ మొత్తం డెవలప్ అయిపోతుంది. వాళ్ళు మారాలనుకుంటే గానీ ఎవరు ఈ ప్రపంచంలో మార్చలేరు. గట్టిగా స్ట్రాంగ్ విల్లు ఉంటే తప్ప ఎవరు మార్చలేరు.
సో మేము అందుకే రెసిస్టెన్స్ తో ఉన్న వాళ్ళని నేను తీసుకోను. ఎవరో బయట వాళ్ళు వచ్చి మా ఆయన మారాలి, మా వైఫ్ మారాలి అంటే కొంతవరకే జరుగుతుంది, కొంతవరకు మేము ట్రై చేస్తాం. మారాల్సింది ఆ వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి అనుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అలాంటి వాళ్ళకి నిజంగా సీక్రెట్ గా టాబ్లెట్స్ ఇచ్చిస్తున్నా సరే చాలా కేసెస్ లో ఆ టాబ్లెట్స్ పనిచేయవు. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ప్లెసిబో ఎఫెక్ట్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో ఇది అంతే. ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఈ టాబ్లెట్ వేసుకొని నీకు తగ్గిపోద్ది అని ఉత్తినే ఒక డమ్మీ పిల్ ఇస్తారు, అది వేసుకోగానే నాకు నిజంగా తలనొప్పి తగ్గిపోయింది అనుకుంటారు. అక్కడ ఇచ్చింది ఒక డమ్మీ పిల్, అది ఎఫెక్ట్, అదెంతో ఇది అంతే. సో మారాలి అనే విల్ లేకపోతే చాలా కేసెస్ లో పిల్స్ ఎప్పుడు బంద్ చేస్తాయి అంటే వాళ్ళని పడుకోబెట్టాలి. పెద్ద పెద్ద ఉంటాయి, స్కిజోఫ్రీనియా ఇలాంటివి కొన్ని డిజార్డర్స్ ఉంటే, పెద్ద పెద్ద ఇల్నెసెస్ ఉంటే, సైకలాజికల్ ఇల్నెసెస్ పనిచేస్తాయి. కానీ ఇలాంటి వాటికి వాళ్ళకి విల్ ఉండాలి, వాళ్ళకి ఒక ఇది ఉండాలి, లేదంటే పనిచేయాలి. వాళ్ళంతటా వాళ్ళు మారాలని రావాలి. అండ్ ఈ మార్పు చేసే దీనిలో 10-15 days కి 30 days కి డ్రాప్, దాని ఏమంటారు, విత్డ్రాయల్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా రబ్బర్ బ్యాండ్ పట్టుకుని ఫట్ మన ఏదో ఒక మళ్ళీ ఎక్కువ చేస్తారు. అవన్నీ ఇచ్చేయాలంటే పెద్ద ప్రాసెస్, ఇట్స్ బిగ్ ప్రాసెస్. నేను చిన్నప్పుడు వినేవాడిని అండి, అంటే నమ్మకం అనేది ఎక్కువ వాళ్ళని ప్లెసిబో ఎఫెక్ట్ అని అన్నారు కదండి, అంటే నమ్మకం కదండి, అది ఏం వేసుకుంటున్నారు అనేది పక్కన పెడితే అది నేను వేసుకుంటే తగ్గుతుంది అన్న నమ్మకం అనేది అక్కడ తగ్గిస్తుంది, అంతే కదండి? అంతే. అదే చాలాసార్లు నేను చిన్నప్పుడు వినేవాడిని, ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చేతి వాటం మంచిది, ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే తగ్గిపోద్ది, ఫలానా డాక్టర్ గారు ఆయన దగ్గర తగ్గదు అంటే నమ్మకం. అంటే ఆయన ఇచ్చేది ఈయన ఇచ్చేది సేమ్ ఒకటండి, కొన్నిట్లో పనిచేస్తాయి టాబ్లెట్స్. నేనేమి తప్పు పట్టట్లే, టాబ్లెట్స్ ని ఇంజెక్షన్స్ ని కొన్నిట్లో తప్పనిసరిగా వేసుకోవాలి. వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ గానీ, వాళ్ళ మరీ కొట్టేసుకుంటున్నా, ఇది వచ్చేస్తున్నా, వీళ్ళకి ఫిట్స్ వచ్చినా, ఇలాంటివి కొన్ని తప్పవు, ఇన్నెవిటబుల్. కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎడిక్షన్ గానీ, ఫోన్ ఎడిక్షన్ గానీ, ఇలాంటివి మాట్లాడుకున్నప్పుడు టాబ్లెట్స్ తాలూకా లెవెల్ చెప్తున్నాను. ఓకే, అదే నేను అనేది, నమ్మకం అనేది వాళ్ళని ఎక్కువ పాజిటివిటీ వైపు లేకపోతే హీలింగ్ కెపాసిటీ పెంచే విధంగా ఉంటుంది, అంతే కదండి? సైకలాజికల్ గా ఒక నమ్మకం, అంతే కదా? పవిత్ర గౌడ్, పవిత్ర జయరామ్ అనుకుంటా కదా. సో పవిత్ర గౌడ్ విషయంలోనే కావచ్చు, ఆ కేసులోనే కావచ్చు, ఒక కన్నడ హీరో దర్శన్, అతని మీద ఛార్జెస్ కొంత క్లెయిమ్ చేశారు, ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. సో అంటే ఈ ఉదంతం మొత్తం అంటే మీరు వినే ఉంటారు, ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వినే ఉంటారు. సో ఉదంతం మొత్తం పరిశీలిస్తే మీకు ఏమనిపించింది ఒక సైకాలజిస్ట్ గా? సో ఇవన్నీ అండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏంటంటే క్షణికావేశం కోసం, క్షణికానందాల కోసం, టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏంటంటే ఇట్ ఈస్ లీడింగ్ టు క్రైమ్. ఒక ఇష్యూలో ఇంకొక ఇష్యూలో చంపేశారు. సో ఇవన్నీ మనకి ఈ ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు వీళ్ళు ఇలాంటి వాటిల్లో ఉండడం వల్ల ప్రేమించిన వాడికి సుఖం లేదు, ప్రేమను పొందిన వాళ్ళకి సుఖం లేదు. సో ఇట్ ఈస్ లీడింగ్ టు క్రైమ్. ఇవన్నీ చూసి ఏం నేర్చుకోవాలంటే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది సిట్టింగ్ ఆన్ ఫెన్స్ లాగా, ముళ్ళ మీద కూర్చోవడం లాంటిది. దిగిపోతే కొంతలో కొంతనే, దిక్కున్న అక్కడే కూర్చున్నారంటే అలాగే ఉంటుంది. దిగినా నొప్పి పెడుతుంది, కానీ ఆ నొప్పిని భరిస్తే అట్లీస్ట్ యూ విల్ సేవ్ యువర్ స్కిన్. ఓకే, బ్లంట్ గా చెప్పాలంటే అంటే రిలేషన్లో ఏవైనా గొడవలు ఉంటే, డిఫరెన్సెస్ ఉంటే, అంటే ఈ మధ్య చాలా మంది మీడియాని ఆశ్రయిస్తూ ఉన్నారు. అలా ఎన్నో కేసెస్ బయటకు వస్తున్నాయి, అంటే బయటపడుతూ ఉన్నాయి. సో మీడియాకు వచ్చిన తర్వాత ఇప్పుడు కుటుంబ సమస్య ఏదైనా ఉంటే ఆ 4 గదులకి లేకపోతే ఆ బెడ్రూమ్కి మాత్రమే పరిమితం అవుతుంది, లేకపోతే ఇంటికి పరిమితం అవుతుంది. కానీ ఎప్పుడైతే మీడియాకి ఎక్కిందో మొత్తం ప్రపంచం మొత్తం అంతా తెలిసిపోద్ది. సో ఈ మధ్య అలాంటి కైండ్ ఆఫ్ ఎక్కువ ప్రయత్నాలు నడుస్తున్నాయి. అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేనప్పుడు, అంటే వాళ్ళు మామూలుగా సాల్వ్ చేసుకోకుండా ఇష్యూని మీడియాకి ఎక్కి దాన్ని ఎక్కువ అంటే అందరికీ తెలిసేటట్టు చేసుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ గమనించినప్పుడు వీటి వెనక ఉన్న వ్యక్తుల సైకాలజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు మోరల్ పోలీసింగ్ ఎక్కువైపోయింది. ఏది కరెక్ట్ ఏది రైట్ జడ్జ్మెంట్స్ వీళ్ళే ఇచ్చేస్తారు. యూట్యూబ్ లోనే వీళ్ళు మాట్లాడుతూ వీళ్ళే జడ్జ్మెంట్స్ ఇచ్చేస్తారు. సో కాల్డ్ కౌన్సిలర్స్ కానీ ఒకళ్ళు ఇద్దరు అని చెప్పండి, వీళ్ళే జడ్జ్మెంట్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం కూర్చొని డిబేట్ అండ్ డిస్కషన్ ఇస్ వెరీ డిఫరెంట్ దాన్ పాసింగ్ అ జడ్జ్మెంట్. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవరికి వాళ్ళే కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నారు. వీళ్ళే జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు ముందు, వీళ్ళే శిక్ష, వీళ్ళే జడ్జ్మెంట్, వీళ్ళే అన్ని వీళ్ళే. ఇంకా పోలీసు లా ఇంకే అక్కర్లేదు, దే డూ ఇట్ ఆన్ దేర్ ఓన్.
సో ఇవన్నీ చూస్తున్నాం అండ్ ఇలాంటి షోస్ కూడా కొన్ని వస్తున్నాయి. నేను తప్పు పట్టను, బట్ కూర్చుని డిబేట్ చేసి ఒక లాజికల్ గా ఒక రేషనల్ డిస్కషన్, ఒక రేషనల్ రిజల్ట్ లో తెచ్చుకోవడం డిఫరెంట్. అది కాకుండా మనమే జడ్జ్మెంట్ పాస్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడు, అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు యాక్చువల్గా కుటుంబ పెద్దలు మీ కౌన్సిలర్ పాత్రని వాళ్ళు పోషించేవారు. అంటే వాళ్ళు ఇద్దరు రెస్పెక్ట్ చేసే ఒక పెద్దలు ఎవరైనా వీళ్ళని కూర్చోబెట్టి మంచి చెడు కొట్టకుండా తిట్టకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ అనుకుంటూ, అంటే ఫ్రీడమ్, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది, నాకు ఆ ఫ్రీడమ్, నా జీవితం నాది అనే ఒక వాదన భావన ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, సో అలాంటిది ఇలాంటి వాటికి అంటే కొంచెం అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవడానికి, వాళ్ళ లైఫ్ స్టైల్ని పాడు చేసుకోవడానికి, లేకపోతే ఇలాంటివి కొంచెం బయట మీడియాకి వచ్చి అంటే ఇంకా దాన్ని రచ్చ చేసుకోవడానికి ఎక్కువ దోహదపడుతుంది అని నేను వినేవాడిని. అందులో నిజం ఉందంటారా అండి? డెఫినెట్లీ 100% ఇది. ఇంతకు ముందు చూసినట్లయితే ఇవన్నీ ఉండేవి కాదు. మనకి చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెందడం, మనస్పర్ధలు తెచ్చుకోవడం, చేసుకోవడం, ఎడిక్ట్ అయిపోవడం, ఇవన్నీ ఉండేవి కాదు. సాయంత్రం అయ్యేటప్పటికి లేదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి ఉండేవారు, మాట్లాడుకునేవారు, ఏమైనా చిన్న చిన్న ఉంటే షేర్ చేసుకునేవారు. అండ్ కజిన్స్ ఇంట్లో ఉండేవారు. ఒక మ్యారేజ్ జరిగింది అనుకోండి, అదొక 1 month 2 months ఒక ఎక్సైట్మెంట్. అలా చుట్టూ మనుషులు ఉండడం వల్ల ఐసోలేషన్ అనేది ఉండేది కాదు. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే హెల్దీ ఉంటుంది మైండ్ కూడా ఫ్రీగా. సో ఐ థింక్ చాలా హెల్ప్ చేస్తుంది అది మెంటల్ హెల్త్ కి. సో ఇప్పుడు ఏంటంటే అన్ని న్యూక్లియర్ కూడా కాదు, సూపర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇంట్లో ఉన్నా సరే డిఫరెంట్ బెడ్రూమ్స్, ఎవరేం చేస్తున్నారో బయటకు తెలీదు. సో ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే, భర్త బెడ్రూమ్ పెద్దది, భార్యది, చిల్డ్రన్ ఉంటే వాళ్ళది చిల్డ్రన్ బెడ్రూమ్. సో 3 bedroom లాగా. అంటే దానివల్ల సెన్స్ ఆఫ్ అటానమీ, ఫ్రీడమ్ అన్ని ఉంటాయి. నచ్చింది చేసుకోవచ్చు, నచ్చింది ఉండొచ్చు. కానీ దాని తాలూకా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. ఏంటంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఇప్పుడు మేజర్ గా యూత్ కి లేనిది ఏంటంటే సపోర్ట్ సిస్టమ్. వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ కావాలి, తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేరు కొన్ని విషయాలు ఇప్పుడు పరిస్థితుల్లో. ఎవరినో ఒకరిని వెతుక్కుంటారు ఆపోజిట్ జెండర్ లో, అబ్బాయి అయితే అమ్మాయిని, అమ్మాయి అయితే అబ్బాయిని. వాళ్ళు కూడా ట్రస్ట్ వర్దీగా లేరు. ఎందుకు ఆపోజిట్ జెండర్ ని ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతారు. కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇప్పుడు టీనేజ్ లోకి ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి, అడాలసెన్స్ 13, 14, 15 ఈ ఏజెస్ లో ఏంటంటే వాళ్ళ జెండర్ లో కన్నా ఆపోజిట్ జెండర్ వాళ్ళు ఎక్కువ బాగా అర్థం చేసుకుంటారనే ఒక దీనిలో ఉంటారు. ఇప్పుడు సేమ్ ఒడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ లాగా. అంటే ఇప్పుడు కొంతమంది అబ్బాయిలకి తల్లి అంటే ఫేవరెటిజం ఉంటది, కొంతమంది అమ్మాయిలకి ఫాదర్ అంటే ఇష్టం ఉంటది, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇవన్నీ చెప్తారు. సో అలా సేమ్ వాళ్ళు కోరుకుంటారు. సో వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడడం మానేస్తే వీళ్ళు మళ్ళీ డిప్రెస్ అయిపోవడం, ఇట్లా ఒక ఏమంటారు, ఒక ఊబి చిక్కుకుపోతున్నారు. వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు, అంతే కదండి. వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ పేరెంట్స్. ఎంత టైం కేటాయిస్తున్నారు? ఎప్పుడో వీకెండ్ లో ఏ రిసార్ట్ కు పట్టుకెళ్ళడమో, ఏ టూర్ కి వెళ్ళడమో ఆ టైంలో తప్ప, ఆ టైంలో కూడా ఎంత మీ పిల్లలకి నీ దగ్గర ఎంత ప్రైవసీ ఉంది, ఎంత ఫ్రీడమ్